పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు అట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కరేనియ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభూ, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానం ఇచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభూ, నాకు సాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్కపిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభూ, కానీ తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్కపిల్లలను తినును గదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య కాల 20వ ఆదివారంలో ప్రవేశించాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. మనమంతా విశ్వజనీనమైనటువంటి ఆలోచనలతో ముందుకు కొనసాగమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజాన్ని మనం పరిశీలించినట్లయితే సమాజంలో అనేక విభేదాలు, ప్రాంతీయ విభేదాలు, జాతి విభేదాలు, భాష విభేదాలు, ఈ విధంగా అనేక అడ్డుగోడలు నిర్మించుకొని ఒకరికొకరు సంబంధం లేకుండా జీవిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు వీటికి అతీతముగా అందరూ దేవుని బిడ్డలే అనేటువంటి మనస్తత్వంతో, మనమంతా సరి సమానము అనేటువంటి భావనతో దేవుడు మనందరినీ ఒకే విధంగా ప్రేమిస్తారు అన్నటువంటి విశ్వాసంతో ముందుకు సాగమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో యూదా ప్రజలకు ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. ఈ ఎన్నిక దేవునిచే చేయబడినటువంటి ఎన్నిక కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను బట్టి రక్షకుడు ఈ యూదా జాతి నుండి వసగబడి మెస్సయ్య రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళికి రక్షకునిగా విశ్వాసులమైన మనమందరము తెలుసుకుంటూ ఉన్నాము. ఆ రక్షణకు పాత్రలమవుతూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనము. మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు, ప్రభువు ఈ భూమి మీది జనులందరిలో మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకొనెను. ఈ ఇజ్రాయేలీ ప్రజలను దేవుడు తన సొంత ప్రజలుగా ఎన్నుకొన్నారు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. అనగా యూదుల ద్వారా సర్వమానవాళికి రక్షణ. ఈ యూదుల యొక్క అవిధేయత వలన దేవుడు తన అపారమైనటువంటి కృపానుగ్రహములను ప్రజలందరిపై కురిపించారు అని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణము యెషయా గ్రంథం 56వ అధ్యాయం నుండి గ్రహించబడినది. యెషయా ప్రవక్త గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ గ్రంథంలో 3 భాగాలు ఉండగా
మూడవ భాగము ప్రత్యేకంగా 56వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు. ఈ 10 అధ్యాయాలు ఇజ్రాయేలీ ప్రజలు బబిలోనియా ప్రవాసం ముగించుకున్న తరువాత స్వదేశానికి తిరిగి రాకుండా యూదులయ్యుండి అన్య దేశంలో అన్య ప్రజల మధ్య జీవిస్తున్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజల గురించి వ్రాయబడ్డాయి. ఈరోజు మనం ఆలకించే మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త దేవుడు అన్య ప్రజలను కూడా తన ప్రజల్లో చేర్చుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా మనం చూడవచ్చు. ప్రభు ప్రజల్లో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనము అనుసరించేడు అన్యజాతి ప్రజలకు ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు. నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష చిత్తులను గావింతును. నా బలిపీఠంపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరింతును. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడును. దేవుని యొక్క మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క సన్నిధి ప్రతి ఒక్కరికి సంబంధించినది. అది కేవలం ఒక మతానికి, ఒక తెగకు, ఒక జాతికి కాకుండా, నా ఆలయము అనగానే ఇక్కడ ఒక భవనాన్ని కానీ ఒక స్థలాన్ని కానీ సూచించటం లేదు. దేవుని యొక్క సన్నిధి. దేవుడు అందరికీ దేవుడే. దేవుని యొక్క సన్నిధిలో అందరికీ స్థానం ఉంటుంది. కాబట్టి దేవుడు పక్షపాతం చూపించకుండా ప్రతి ఒక్కరిని తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటారు. ఎవరైతే విశ్వాసముతో విధేయతతో ఆయనను చేరుకుంటారో వారిపై ఆయన కనికరము ఎల్లప్పుడూ ఉంటూ ఉంది. అందుకని ఈరోజు భక్తి కీర్తనలో 67వ కీర్తనలో 3వ అధ్యాయము కీర్తనాకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టకుండా దేవుడు సమస్త జాతి జనుల చేత స్తుతింపబడాలి అని చెప్పి కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నారు. అన్యజనులకు నేను అపోస్తులుడనైనంత కాలము నా ప్రేషిత కార్యమును గూర్చి గొప్ప చెప్పుకొందును. ఇక్కడ పౌలు గారు అన్యులకు సువార్తీకుడుగా దేవుని చేత ఎన్నుకోబడి ఆ సువార్త వ్యాప్తికై పౌలు గారు నియమించబడ్డారు. కాబట్టి వారికి సువార్త సేవ చేయుట నాకు గర్వకారణము, దాని గురించి నేను గొప్పలు చెప్పుకొందును అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడనివి అని పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 29వ వచనంలో తెలియచేస్తూ ఉన్నారు. మనం దేవుడు పక్షపాతం చూపించడు, ఆయనకు అందరూ సమానము అని చెప్పుకుంటూ ఉన్నాం. అలా అయితే ఏ విధంగా, ఎందుకని ఇశ్రాయేలీ ప్రజలు దేవుని సొంత ప్రజలుగా దేవుడు ఎన్నుకొన్నాడు అనేటువంటి సందేహం మనందరిలో కలుగవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో ఇశ్రాయేలీ ప్రజలను దేవుడు తన సొంత ప్రజలుగా ఎన్నుకొని ఆ ప్రజల ద్వారా మెస్సయ్యాను సర్వమానవాళికి ప్రసాదించారు. కానీ నూతన నిబంధనలో ఎవరైతే యేసు ప్రభువుని మెస్సయ్యాగా రక్షకునిగా అంగీకరించి పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము స్వీకరిస్తారో వారంతా దేవుని ప్రజలుగానే పరిగణింపబడతారు. పూర్వ నిబంధనలో ఇశ్రాయేలీ ప్రజలు దైవ ప్రజలుగా ఉంటే, నూతన నిబంధనలో ఎవరైతే త్రియేక సర్వేశ్వర నామంలో జ్ఞానస్నానం పొందుతూ ఉంటారో, తండ్రి దేవుడు ప్రసాదించినటువంటి రక్షణను అంగీకరిస్తారో వారందరూ దేవుని సొంత ప్రజలే. కాబట్టి 2వ వాటికన్ మహాసభ అధికార పత్రాలలో లోకానికి
శ్రీసభ వెలుగు అనేటువంటి ఆ అధికార పత్రంలో 9వ సంఖ్య చాలా చక్కగా తెలియచేస్తూ ఉంది. ఎవరైతే త్రియేక సర్వేశ్వరి నామములో జ్ఞానస్నానము పొంది యేసు ప్రభువుని తమ రక్షకునిగా అంగీకరిస్తారో వారు నూతన దేవుని ప్రజలు అని. అదేవిధంగా ఇదే విషయాన్ని పునీత పేతురు గారు వారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ నూతన నిబంధనలో ఎవరైతే క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి త్రియేక సర్వేశ్వరి నామములో జ్ఞానస్నానం పొందుతారో వారు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎటువంటి పక్షపాతం లేకుండా ఎవరైతే విశ్వాసముతో విధేయతతో ఆయనను వేడుకుంటారో వారందరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా రక్షణను ప్రసాదిస్తారు, ఆయన యొక్క కృపానుగ్రహములను దయచేస్తారు అని మనం విశ్వసించాలి. అందుకనే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే అని తెలియచేస్తూ ఉన్నది. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. కాబట్టి దైవ భయము సత్ప్రవర్తన కలిగి దేవునికి విధేయుడై జీవించినట్లయితే దేవుడు వారిని తృణీకరింపక ప్రేమతో ఆదరిస్తారు. ఈనాటి సువిశేషపట్నంలో యేసు ప్రభు ఒక కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆ యోదయ ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో కాకుండా అన్యుల ప్రాంతమైనటువంటి తూరు సీదోను పట్టణములకు వెళ్ళారు అని తెలియచేస్తూ ఉన్నది. ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఒక కననీయ స్త్రీ, విదేశీయురాలు, ఈమె గ్రీసు దేశస్థురాలు అని, సిరోఫినీషియన్ తెగకు చెందినటువంటి స్త్రీ అని మార్కు సువార్తీకుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు చెంతకు వచ్చి సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఉన్నది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. సాధారణంగా యూదా మత బోధకులు బహిరంగంగా స్త్రీలతో మాట్లాడటం, సంభాషించటం చేయరు. కానీ ఇక్కడ ప్రభు ఒక విదేశీ స్త్రీతో, కననీయ స్త్రీతో సంభాషించటం చూస్తూ ఉన్నాము. అయితే ముందు ఆమె వచ్చి, ప్రభు దావీదు కుమారా నాపై దయచూపుము, ఆమె నాపై దయ ఉంచండి అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంది. బహుశా ప్రభు గురించి ఆమె ఇదివరకే ఆలకించి ఉండవచ్చు. అందుకని ప్రభు దావీదు కుమారా నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. అయితే ప్రభు ఎటువంటి స్పందన లేకుండా, బహుశా ఆమె మాటలు కూడా వినిపించుకోకుండా ఆయన తన పనిని తను చేసుకుంటూ ఉన్నట్లుగా మనం సువార్తా పట్టణంలో చూస్తూ ఉన్నాం. అయితే శిష్యులు వచ్చి, ప్రభువా ఈమె మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది కాబట్టి ఈమెను పంపివేయండి అని చెప్పి వారు ప్రభువుని సమీపించారు. ఈ శిష్యుల యొక్క మాటలను మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఈమె మనల్ని విసిగిస్తూ ఉంది కాబట్టి ఈమెను పంపించేస్తే మనం ప్రశాంతంగా ఉండవచ్చు, లేదా ప్రభువా ఈమె ఎంతో ప్రాధేయపడుతూ ఉన్నది, ఈమెకు సహాయం చేయవచ్చు కదా అని ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభు అంటున్నారు, నేను ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని, ఈ చెదిరిపోయినటువంటి గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని. అయితే ఈ కననీయ స్త్రీ అక్కడితో వెనుదిరిగి వెళ్ళిపోలేదు. ఆమె పట్టుదలతో ఆయన పాదములపై పడి, ప్రభు నాకు సాయపడుము అని మనవి చేస్తూ ఉన్నది. ఆమె అవమానంగా భావించకుండా ప్రభు పాదాలపై పడి, ప్రభువా నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. అయితే ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు. ఇక్కడ చాలా అవమానానికి గురి చేసే విధంగా ప్రభు స్పందిస్తూ ఉన్నారు. ఆమెను ఒక విధంగా చెప్పాలంటే కుక్కతో పోల్చారు. ఆనాడు యోధా ప్రజలు కూడా
ఈ కననీయులను అవమానపరచాలంటే కుక్కలుగా పరిగణించేవారు, కుక్కలతో పోల్చేవారు. అయితే ఆమె ఆ ప్రభువు మాటలను ఆలకించి ఈ విధంగా అంటుంది, అది నిజమే ప్రభు, కానీ తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును గదా అనెను. అవును ప్రభువా, నాకు ఎటువంటి అర్హత లేదు. నేను యోధా మతానికి చెందినటువంటి దానిని కాదు, ఈ జాతికి చెందినటువంటి దానిని కాదు. నీ నుండి మేలు పొందటానికి నాకు ఎటువంటి అర్హత లేదు. మీరు చెప్పినట్లే నన్ను ఒక కుక్కపిల్లగా భావించి యజమానుని భోజనపు బల్ల నుండి కింద పడేటువంటి ఆ రొట్టె ముక్కల కోసం ఎదురు చూసేటువంటి కుక్కపిల్లనుగానైనా పరిగణించి నాకు సహాయం చేయండి అని చెప్పి ఆమె విశ్వాసాన్ని, ఆమె యొక్క బాధను వ్యక్తపరచడం ద్వారా ప్రభు యొక్క మనస్సు కరిగిపోయింది. అప్పుడు వెంటనే ప్రభు ఇంకా ఎటువంటి పట్టింపు లేకుండా ఆయన వెంటనే, అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. విశ్వాసంతో మనం సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి ఈ కననీయ స్త్రీ మనందరికీ నేర్పిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం కూడా ఒక ఉద్దేశం కొరకు ప్రార్థిస్తూ అది మనకు దొరకనప్పుడు మనం విశ్వాసం కోల్పోయి ప్రార్థించటం మానేస్తూ ఉంటాం కొన్నిసార్లు. కానీ ఈ కననీయ స్త్రీ వలె పట్టుదలతో ఆ అచంచలమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు తప్పకుండా దేవుడు కనికరిస్తారు. కొన్నిసార్లు దేవుడు మనకు అనుగ్రహించట్లేదు అంటే దేవునికి ఇష్టం లేదు అని కాదు, బహుశా మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఆ గొప్ప విశ్వాసంతో, ప్రగాఢ నమ్మకంతో మనం దేవుని వేడుకున్నప్పుడు తప్పకుండా మన మనవులను ఆలకిస్తారు అన్నటువంటి సత్యాన్ని ఈ కననీయ స్త్రీ మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె విదేశీయురాలయ్యుండి దేవుని యొక్క యేసుప్రభు యొక్క మన్ననలను పొందుకొన్నది. కేవలం అతి తక్కువ మంది వ్యక్తులను ఉద్దేశించి ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. వారిలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ కననీయ స్త్రీ. చాలా తక్కువ మంది విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నారు. వారిలో ప్రథమురాలు ఈ కననీయ స్త్రీ అని చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా సందర్భాల్లో సువిశేష పట్టణంలో మనం పరిశీలించినట్లయితే ఈమె ఎదుర్కొన్నటువంటి అవమానము, వివక్ష ఇంకా ఏ వ్యక్తి ఎదుర్కోలేదేమో. అయినా పట్టు విడవకుండా ఆమె విశ్వాస పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. కాబట్టి ఇటువంటి విశ్వాసంతో, ఇటువంటి దృఢ నమ్మకంతో మనం ప్రభువుని ఆశ్రయించినప్పుడు మనం నిరాశతో కాకుండా నిండు దీవెనలతో, నిండు అనుగ్రహాలతో మనం నింపబడతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు నేర్పించే విధంగా వీరు నావారు కాదు, నా తెగవారు కాదు, నా ప్రాంతానికి చెందినటువంటి వారు కాదు, నా భాష వారు కాదు అని మనల్ని మనం వేరుపరుచుకునే విధంగా కాకుండా అందరూ నావారే, అందరూ దేవుని బిడ్డలే, మనమంతా సోదరి సోదరులం అనేటువంటి భావనతో ముందుకు సాగాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను నా యొక్క అనుదిన జీవితంలో ప్రభువు కోరే విధంగా అందరూ దేవుని బిడ్డలు, సహోదరి సహోదరులు అనేటువంటి మంచి భావనతో, మంచి ఆలోచనలతో నా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా, లేదా అనేక అడ్డుగోడలు నిర్మించుకొని వీరు నావారు, నా ప్రజలు, నా భాష వారు అంటూ విభేదాలు కలిగి జీవిస్తూ ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాలు ముఖ్యంగా కననీయ స్త్రీ మన యొక్క విశ్వాసానికి ఒక సవాలుగా, ఒక పరీక్షగా నిలుస్తూ ఉన్నారు. ఆ కననీయ స్త్రీ వ్యక్తపరిచినటువంటి విశ్వాసం నాలో ఉన్నదా? నా అనుదిన జీవితంలో నేను విశ్వాసం కలిగి జీవించగలుగుతూ ఉన్నానా, లేక అధైర్యపడి నిరాశతో విశ్వాసం కోల్పోయి బాధపడుతూ ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా ఆ ప్రభుని వేడుకుందాం. ప్రభువా, విశ్వాసంలో నేను ఎదిగేటట్లు నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు,
నేను మంచి మనసు కలిగి అందరినీ కలుపుకొని అందరూ నా సోదరి సోదరులు అనేటువంటి భావన కలిగి జీవించడానికి కావలసినటువంటి పవిత్రాత్మ అనుగ్రహాలను మెండుగా నాకు దయచేయి ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర